బోలెడంత బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సినిమాలు ఎన్నైనా కమిట్ చేసే టైం ఉంది. అయినా కూడా మంచి టైం కలిసి రావాలి కదా! ప్రస్తుతం 'రామ్ చరణ్' కూడా ఆ టైం కలిసి రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కెరియర్ మొదటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 'రామ్ చరణ్' సినిమాకి మధ్య గ్యాప్ తీసుకుంటూ వస్తున్నారు. మధ్యలో కొన్నాళ్ళు బాగానే ఉన్నా మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది. మరి 'చిరుత' నుంచి 'RRR' వరకు 'రామ్ చరణ్' గ్యాప్ తీసుకున్న సినిమాలు ఏంటి? మరి ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి 'రామ్ చరణ్' తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'చిరుత' సినిమా చేయగా 2007లో ఈ సినిమా విడుదలైంది. ఆ తర్వాత మరో సినిమా కమిట్ అవ్వడానికి దాదాపు 'రామ్ చరణ్' 2 ఏళ్ల సమయం తీసుకున్నారు. 'మగధీర' సినిమా 2009లో వచ్చింది. 2010లో 'ఆరెంజ్' సినిమా చేసినా దాని పరాజయం తాలూకు భయంతో 2012 వరకు 'రచ్చ' సినిమా వచ్చేదాకా అభిమానులు 2 ఏళ్ల పాటు ఎదురుచూశారు. అయితే ఆ తర్వాత గ్యాప్ ఇవ్వకూడదు అనుకున్నాడో ఏమో 2013లో ఒకేసారి 2 సినిమాలు తీశారు. 'నాయక్', 'తుఫాన్' వంటి సినిమాలతో ప్రేక్షకులకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఇచ్చారు. ఇక 2014 నుంచి 2019 వరకు వరుసపెట్టి సినిమాలో నటిస్తూనే ఉన్నారు. ఈ గ్యాప్లో ప్రతి ఏటా ఒక సినిమా వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఏ ముహూర్తాన 'RRR' మొదలు పెట్టారో 2019 నుంచి 2022 వరకు ఒక్క చిత్రం కూడా విడుదలవ్వలేదు. 2022లోనే ఆ సినిమాతో పాటు 'ఆచార్య' చిత్రం కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 'ఆచార్య' సినిమా అయిపోయి 2 సంవత్సరాలు గడుస్తుంది. ఇంకా మరో ఏడాది పాటు ఆయన సినిమాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇక 'శంకర్ గేమ్ చేంజర్' ఎప్పుడు విడుదలవుతుందో వారికే క్లారిటీ లేదు. ఇక దీంతో పాటు 'బుచ్చిబాబు' సినిమా కూడా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని షూటింగ్ మొదలు పెట్టే పనిలో ఉన్నారు. ఇక 2025 సమ్మర్లో సుకుమార్ 'పుష్ప' సినిమా ముగించుకొని 'రామ్ చరణ్' సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది.